నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీసీ 42% రిజర్వేషన్ కోసం బీసీ నాయకులు అయితే ఇప్పటి నుండి కొట్లాడుతూ ఉన్నారు. సో మొన్న 10వ తారీఖున కూడా ఢిల్లీకి వెళ్ళి ధర్నా కూడా చేయడం జరిగింది. సో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో. సో మరి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్కి రాహుల్ గాంధీ గారు వస్తూ ఉన్నారు. సో మరి బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. బీసీల కోసం కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు, కానీ ఆ హామీని మర్చిపోయారు. సో బీసీల పోరాటం కోసం మద్దతు తెలపని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నారు ఇక్కడికంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు బీసీ నాయకులందరూ. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నేషనల్ బీసీ సంబంధించిన నేషనల్ సెక్రటరీ అజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. సో మరి మొన్న ఢిల్లీకి అయితే వెళ్ళిళ్ళు, ధర్నా చేసిళ్ళు. సో ఏంటి మరి బీసీలకు సంబంధించి న్యాయం జరిగేటట్టు కనిపిస్తూ ఉందా? 100% అన్న. మొన్న జరిగిన ఏఐసిసి ముట్టడికి మేము బయలుదేరినాం. డాక్టర్ అరుణ్ బాబు నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కోఆర్డినేటర్ అరుణన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. సోనియా గాంధీ ఏఐసిసి ఆఫీస్ నుంచి పరిగెత్తింది. 3000 మంది బందోబస్తు పెట్టుకున్నది, పోలీస్ ప్రొటెక్షన్. మమ్మల్ని కట్టడి చేసిండ్రు. అయినా మేము ఆగలే, మా ఉద్యమం ఆగదు. అరుణన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ఎలాంటి బీసీల పట్ల. వాళ్ళు చాలా అన్యాయం చేశారు. అన్యాయం కాదు, ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్లో కాళ్ళు పెట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి న్యాయం చేస్తాం రిజర్వేషన్లు అని చెప్పిండు, కానీ ఆయన ఎలాంటి న్యాయం చేయలే. ఎందుకంటే అసలు ఆయనకి అర్హత లేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగిన ఆయన భారత రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగిన ఆయన దాంట్లో ఏముందో తెలియదా? చిన్నపిల్లగాడా. ఈరోజు ఫుట్బాల్ ఆడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో ఆడుతున్నారు మెస్సీతోటి అంటే ఈరోజు చున్నీకి వస్తాడా? ప్రజల తీర్పు వేరే విధంగా ఉంటుంది. రాహుల్ గాంధీ ఖబర్దార్, మీకు బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకు ఏ విధంగా న్యాయం చేయాలో అది మీ ఫార్మాలిటీ తెలుసుకోవాలా. ఎవ్వరికి లేదు. ఈరోజు రాబోయే రోజుల్లో టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో జరగబోయే బీసీ ఉద్యమానికి మంచి తీర్పు వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణనను పెట్టబోతున్నాడు భారతదేశ వ్యాప్తంగా. ఇప్పటి వరకు ఉన్న పాత ప్రభుత్వం టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ జనాభా లెక్కలు తీసి దాచిపెట్టుకున్నారు. వాళ్ళ వాటా ఎంత వీళ్ళ పబ్లిక్ డొమైన్లో పెట్టలే వీళ్ళు చేత కానీ ప్రభుత్వాలు. ఈరోజు వచ్చి ఏ విధంగా మీరు ప్రజల తీర్పు అడుగుతారు? ఈరోజు ఉప్పల్ స్టేడియానికి ఎవడో మెస్సీగాడు వస్తాడంట. ఈయన ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి. చెప్పాలంటే నాకంటే ఏజ్లో 1 year 2 years పెద్ద ఉండొచ్చు. మేము ఊర్లో ఆడుతుంటాము గద్వాల తేరు మైదానం అని. ఫుట్బాల్ ఎట్లా ఆడాలో తెలుసు. మరి నువ్వు తప్పుడు అడుగులు వేపిస్తున్నావు రాహుల్ గాంధీని. నువ్వు చేసే పొరపాటుకి రాహుల్ గాంధీని ఫుట్బాల్ ఆడిస్తున్నాం. నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొచ్చి బీసీల రిజర్వేషన్లు చెప్పు మేము గెలుస్తామని పలికించినావు. నువ్వు పట్టుకొచ్చి ప్రియాంక గాంధీని ప్రతి మహిళకు స్కూటీలు ఇస్తాం, 5,000 రూపాయలు ఇస్తామన్నావు నిరుద్యోగులకు. అదే రాహుల్ గాంధీని అశోక్ నగర్ దగ్గర తీసుకొచ్చి సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పినావు. ఇవన్నీ లేకుండా ఎలాంటి సిగ్గు శరం లజ్జ ఉంటే రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో అడుగు పెడుతున్నాడు, ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వస్తున్నాడు. అంటే మొన్న పార్లమెంట్ జరిగింది. సో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎంపీలు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్ సంబంధించిన కావచ్చు, బీజేపీ సంబంధించిన కావచ్చు. సో మరి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు, ధర్నాలు చేసిళ్ళు. సో మరి అక్కడ పార్లమెంట్లో దీని ప్రస్తావనే తీయలేదు. సో ఎట్లా చూడొచ్చు అంటారు అన్న? ఈరోజు చెప్పనే, ఇప్పుడు ఆకలి అయితే అన్నం పెట్టాలన్నట్లా వీళ్ళకి నా మాటలు ఈయన కొడుకులకి చిత్తశుద్ధి ఉందా? ఎవరు బీసీలను నమ్మించి మోసం చేసిన వాళ్ళకి. మొన్న పోయిన నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చిండు, రమ్మని గ్లోబల్ సర్వీస్. ఎట్లా వస్తాడు? తెలియలేదా? 1931 నుంచి భారతదేశంలో స్వాతంత్రం రానప్పుడు ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళు చేసిన లెక్కలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా జనాభా లెక్కలు ఏమైనా తీసినరా? జనగణనలో కులగణన అని చెప్పేసి రాబోతుంది వచ్చే సంవత్సరం.
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదో అనుకుంటున్నాడు ఫుట్బాల్ ఆనికే కాదు. ఈరోజు ఈఎన్టీ హాస్పిటల్లో 90 మంది విద్యార్థులు అస్వస్థకు గురై ఉంటే చిత్తశుద్ధి ఉందా ఈ సీఎంకి రేవంత్ రెడ్డికి? సో ఫైనల్గా ఏం చెప్తారు మరి, బీసీలకి న్యాయం జరుగుతుందా జరగదా అంటే ఏం చెప్తారు మరి? ఎవరు వీలు చేయడం న్యాయం వాళ్ళెవరు, మేము తీసుకుంటోళ్ళం ఎవరు? ఫుట్బాల్ మేము ఆడుతున్నాం. ఈరోజు వచ్చిన ఎలక్షన్లో తీర్పు ఉంది కదా, తీర్పులో ఏముంది? కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉందా? లేదు, బీసీలది ఉంది. బీసీలకు మేము చెప్తున్నాం ప్రతి ఒక్క బీసీ గెలవాలని, ఏ పార్టీ అన్నా ఉండని, కాంగ్రెస్ను పొందబెట్టాలని. అదే కాకుండా ప్రణాళిక ఉంది మా దగ్గర. కాంగ్రెస్లో గెలిచిన ప్రతి బీసీ కూడా అరుణన్న గారి నాయకత్వంలో ముందుకు రాబోతున్నారు. భయంకరమైన న్యూస్ చెప్తున్నా ఈరోజు ఒకటి. ఈరోజు దేశంలో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో కొత్త యువత ముందుకు వచ్చింది. డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు ముందుకు వచ్చిన రిటైర్డ్ జడ్జిలు. అదేవిధంగా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. 1994లో చంద్రబాబు నాయుడు ఒక లెటర్ పెట్టిండు, ఏమని? బీసీలకి ఎలాంటి హక్కు లేదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు, జడ్జిలు కావద్దని. వీళ్ళు పంచుకున్నారు. రజాకార్ల కంటే ప్రభుత్వం కాంగ్రెస్ దోపిడీ ప్రభుత్వం. ఇదే ఆంధ్రలో కూడా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, తెలంగాణ ఆంధ్ర విడిపోవడం కాదు, కలిసి ఉన్న మంచి ఉన్న బీసీల రిజర్వేషన్ దక్కి ఉంటే. ఎందుకోసం చెప్తున్నట్టే, గతంలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం బీసీలని, ఆంధ్రలో ఉన్న బీసీలని ఓసీలకు కలిపిండు. ఖబర్దార్ రాహుల్ గాంధీ, నీకు పుట్టగతులుండవు. నువ్వేమన్నా చదువుకున్నాడు అయితే, నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే భారత రాజ్యాంగం చదువు, ఫార్మేట్ ఎట్లా పెట్టిందని చెప్పు. నీ కింద ఉన్న పనోళ్ళు, అంటే పనోడు అంటే ఎవడు? రేవంత్ రెడ్డో లేకపోతే కాంగ్రెస్ కర్ణాటక ముఖ్యమంత్రి, పనోళ్ళే నీ కింద. ప్రతి విషయానికి హైకమాండ్ అని వస్తారు కదా, మరి ఏంది ఫార్మేట్ అని తెలియకుండా చేస్తారా? ఎన్ని రోజులు బీసీలను మోసం చేస్తారు? ఈరోజు అరుణన్న గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో కొత్త యువత వస్తుంది. ఖబర్దార్, ఫుట్బాల్ ఆడడం మీరు కాదు, మేము ఆడితే పుట్టగతులు పార్టీకి. కర్ణాటకలో కూడా ఫుట్బాల్ ఆడబోతున్నాం అరుణన్న గారి నాయకత్వంలో. ఆ శివశంకర్ కూడా ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం గారికి, హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఉన్నాం. కర్ణాటకలో వచ్చే నెల మేము పోతున్నాం, డేట్ కూడా ఫిక్స్ చేస్తాం, ఫుట్బాల్ ఆడతాం కొడుకులని.